హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని, ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరికీ హర్రర్ ప్రియులకు, తర్వాత భయానకమైన ఇన్సిడెంట్స్ ఇష్టపడేవారికి, వినడం ఇష్టపడేవారికి, ఎక్స్‌పీరియన్స్ చేసేవాళ్ళకి, ఘోస్ట్ హంటర్స్‌కి, అందరికీ కూడా ఘోస్ట్ లవర్స్‌కి మన సిటీవీ హర్రర్ స్టోరీస్‌కి స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోతున్నది మన ఛానల్ సబ్స్క్రైబర్ అయినటువంటి జయదీప్ ఆయన పేరు. ఆయన మనకి పంపించిన తన జీవితంలో ఎదుర్కొన్న భయానకమైన సంఘటన, ఇప్పటికీ ఆయనకి అర్థం కాని ఒక పజిల్ లాగా ఉండిపోయిన సంఘటన గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ స్టోరీ అంతా కూడాను మేల్ పర్స్పెక్టివ్‌తో అవుతుందండి. గ్రహించగలరు. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని లైక్ చేయవలసిందిగాను, మన వీడియోకి మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ కూడా మన ఛానల్కి అంటే నాకు చాలా బూస్టప్గా పనిచేస్తుందని సవినయంగా తెలియచేసుకుంటూ, మీ అందరి ఆదరణని మరింత మరింత మన రెండు ఛానల్స్కి అందించవలసిందిగా, వ్యూవర్షిప్ పెంచవలసిందిగా కోరుకుంటున్నానండి. ఆలస్యం చేయకుండా కథలోకైతే వెళ్ళిపోదాం. అవి నేను బీటెక్ చదివే రోజులు. నేను, నా ఇద్దరు ఫ్రెండ్సు కలిసి ఊరికి ఔట్‌స్కర్ట్స్‌లో రూమ్ అద్దెకు తీసుకొని ఉండేవాళ్ళం. రెంట్ తక్కువకొస్తుంది కదండీ! అందుకని. నా ఇద్దరు ఫ్రెండ్స్‌కి ఎక్కువగా పార్టీలు అవి అలవాట్లు ఉండేవి. కానీ నాకీ పార్టీ కల్చర్ మాత్రం అలవాటు లేకపోవడంతో తరచుగా నేను ఒంటరితనాన్ని ఎదుర్కొనేవాడిని. నేను ఎక్కువ రూమ్‌లోనే ఉండేవాడిని. అలా ఒక సండే ఈవినింగు అప్పుడే నిద్ర లేచాను. ఇక మా ఫ్రెండ్స్ లేచి, "ఒరేయ్! పార్టీకెళ్ళొస్తాంరా. మళ్ళీ ఉదయం వస్తాం. నువ్వెలాగూ రావు కదా! రూమ్‌కి, మన ప్రాపర్టీస్‌కి అన్నింటికి నువ్వే కాపలారా" అని చెప్పి వెటకారంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. నేను ఇక రూమ్‌లోనే బోర్ కొడుతూ ఉంటుంది. సరే, కాసేపు రూమ్‌లో ఉందామని అనుకున్నాను. కానీ మనసొప్పలేదు. ఎంతకని ఒక్కడినే రూమ్‌లో? అంచేత రూమ్ లాక్ చేసి కింద రోడ్డు మీదకి వచ్చాను. అప్పటికి టైం సరిగ్గా 5 గంటలయింది. అలా నడుస్తూ ఉంటే మా వీధి తర్వాత ఇంక హౌసెస్ అయితే ఉండవు. డెడ్ ఎండ్ లాగా ఆ తర్వాత చెట్లు అవి ఉంటాయి. కనుచూపు మేర ఒక చిన్నపాటి ఫారెస్ట్ లాగా ఉంటుందది. నేనెప్పుడూ అటు సైడు లోపలికైతే వెళ్ళింది లేదు. కానీ ఆ రోజు మాత్రం ఈవినింగ్ అలా కిందకి వచ్చి స్ట్రీట్‌లో ఊరికే చూస్తున్నా. అటు ఇటు చూస్తూ టైం పాస్ చేద్దామని కొంతసేపు నడుద్దామని అనుకున్నాను. అప్పుడే ఒక పెద్ద సుడిగాలి, సుడి తిరుగుతూ ఉండి పైకి లేస్తూ ఉండేటటువంటి ఒక సుడిగాలి ఆ చెట్ల మధ్య నుండి నేను నిలబడ్డ వీధి వైపు వస్తూ ఉందండి. ఇది నిజం. అసలిది ఏంటిది? ఎందుకిలా వస్తోంది? ఎక్కడ వానొచ్చే సూచనలు కూడా లేవే! అకస్మాత్తుగా ఆకాశం కేసి చూశాను. నిర్మలంగా ఉంది ఆకాశం. అసలు ఇలా ఎందుకొస్తుంది? నిజంగా మబ్బులు బాగా వేసినప్పుడు, గాలి ఈదురుగాలులుగా మారినప్పుడు మాత్రమే ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం. మరిప్పుడు ఏమీ లేకుండా స్కై అంతా క్లియర్‌గా ఉంది. ఇటువంటప్పుడు వచ్చిందేమిటి చెప్పమా అని ఆశ్చర్యపోతూ దాని వైపే చూస్తున్నా. దాంతో పాటుగా దుమ్ము, మట్టి, ఎండిపోయిన ఆకులు, చిన్నపాటి వస్తువులు అవి గాల్లో తేలుతూ రౌండ్‌గా గిర్రున తిరుగుతూ వస్తున్నాయి. అవి నేరుగా నా వైపే రావడం గమనించి నాకెందుకో అంత మంచిగా అనిపించలేదు. నా చుట్టుపక్కల పెద్దగా ఎవరూ లేరు కూడా. ఇదేంటిది? నేనేంటి ఇలా గాలి వస్తోందేంటి? అది నా వైపు ఎందుకొస్తోంది? అని దాంట్లోకే చూస్తూ ఉన్నా. అది చూస్తూ ఉండగానే చాలా తొందరగా నా దగ్గరికి వచ్చేసింది. ఎంత తొందరగా వచ్చింది అంటే కన్ను మూసి తెరిచే లోపు నా కళ్ళల్లో ఆ దుమ్ము, ధూళి పడుతుందేమో అనిపించేంత ఫాస్ట్‌గా ఆ దుమ్ము నన్ను చుట్టుముట్టింది. వెంటనే కళ్ళు మూసుకున్నా. అప్పటికే ఆ సుడిగాలి నన్ను తాకేసింది. అంతే. నాకు అంతవరకే గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఏదో ఒక సినిమాలో చెప్పినట్లుగా అక్కడికక్కడికి ఆ సీన్ కట్ చేస్తే నేనొక టెంపుల్ లాంటి ప్లేస్‌లో ఉన్నా మెలకువ వచ్చేసరికి. చుట్టూ ఎవ్వరు లేరు.
ఆ టెంపుల్‌కి 2 గేట్లుంటాయండి. ఒకటి ఎంట్రన్స్ వైపు టెంపుల్‌కేసి వెళ్ళే దారి. ఇంకోటేమో బ్యాక్ సైడ్ గేట్ చిన్నదుంటుందండి. ఆ గేట్ నుంచి కనుచూపు మేర అంతా కూడా బరియల్ గ్రౌండ్ ఉంటుంది. శ్మశానం. అసలు గుడి వెనకాల దారిలో శ్మశానం ఎందుకుంటుందనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. నేను ఒక కాలు టెంపుల్ వైపు వెళదామా? లేక బయటికి వెళ్ళిపోదామా? అని అనుకుంటూ, సరే నాకు తెలియకుండానే నన్ను ఏదో శక్తి ఆవహించినట్టుగా, ఏదో శక్తి నన్ను బలవంత పెట్టినట్టుగా, ఏదో ఒక సంకల్పం నన్ను లోపలికి ఈడ్చుకుపోతున్నట్టుగా శ్మశానం వైపు అడుగులేయడం మొదలుపెట్టాను. చుట్టూ ఎవ్వరూ లేరు. ఫుల్‌గా ఫారెస్ట్. అంటే చెప్పాను కదా! చిన్న అడవిలాగా ఉంటుంది ఆ ఏరియా అంతా. అసలు నేను ఎక్కడ ఉన్నానో నాకే అర్థం కావడం లేదు. ఈ ఏరియాకి ఎప్పుడూ రానట్టు, అదేదో వేరే ప్రదేశం అయినట్టు, అసలు ఎక్కడికో నాకు తెలియని చోటుకొచ్చినట్టుగా నాకు అనిపిస్తోంది. వాతావరణంలో నెమ్మదిగా మార్పులైతే చోటు చేసుకుంటూ ఉన్నాయి. చాలా చల్లగా అనిపించినట్టు, చీకటిగా అనిపించినట్టు, ఏదో చల్లటి గాలి నన్ను తాకుతూ ఉన్నట్టు, ఎక్కడి నుంచో వచ్చిన ఆ చల్లగాలికి నాకు గుండె జలదరిస్తూ ఉంటుంది. అలాగ చాలా భయం వేయడం మొదలుపెట్టింది. గుండె ఆగినంత పని అవుతోంది. నాకు నిజంగానే భయస్తుంది. కానీ మరీ అంత పిరికొన్నయితే కాదు. కానీ ఇలా అర్థం కాని విషయాలు జరిగినప్పుడు మాత్రం ఎవరికైనా భయమేస్తుంది కదండీ! ఒకవైపు చీకటైతే అయిపోతోంది. ఇంక లాభం లేదు అని చెప్పి ఆ శ్మశానం కేసి వెళ్తున్న నేను వెనక్కి తిరిగానండి. వెనక్కి తిరిగి ఇంక నా రూమ్ వైపు వెళ్ళిపోదాం. లేదా ఒక్కసారి ఎలాగో వచ్చాను కదా అని టెంపుల్‌లో ఒక్కసారి దైవ దర్శనం చేసుకొని వెళ్దాం అనుకున్నానండి. అయితే అది ఏదో ఒక కావలి దేవత టెంపుల్‌లాగా ఉంది. అంటే గ్రామ దేవత. ఆ దేవత విగ్రహం కూడా చాలా ఉగ్రంగా ఉందండి. ఆ ఉగ్రదేవత, ఆ టెంపుల్ గేట్సు అసలు ఇవన్నీ ఏంటి? నేనిక్కడే ఉంటున్నానుగా, ఈ వీధిలోనే ఉంటున్నానుగా, ఇంతవరకు ఎప్పుడు చూడలేదా? అలా ఎలా జరుగుతుందసలు? అనే ఆశ్చర్యంతో నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆ దేవిని దగ్గరగా చూద్దామని ముందుకు వెళ్ళాను. అక్కడ గేట్లు లాక్ చేసున్నాయి. అమ్మవారి ముందర ఉండే కటకటాలు లాంటివి లాక్ చేసున్నాయి. కానీ ఆ అమ్మవారిని చూస్తే నాకు మాత్రం ప్రశాంతత రావడం లేదు. ఎందుకో ఏదో తెలియని అలజడి, లోపలేదో భయం. అదొక రకమైనటువంటి ఇన్‌సెక్యూర్డ్ ఫీలింగ్. ఏంటిది ఇలా ఉంది? దేవతను గాని, లేకపోతే ఏదైనా గుడికి వెళ్ళే ఆలయ ప్రాంగణంలో గాని అడుగుపెడితే ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. కానీ ఇదేంటి? ఇక్కడ నాకు ఏ దేవతని చూస్తే గుండె ఆగినంత పనవుతోంది. అంత భీకరంగా ఉందా ఇదంతా? అనుకున్నాను నేను. నిజంగానే ఆ దేవత విగ్రహం చాలా భయంకరంగా ఉంది. ఇక నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తోందేమో అనిపించినంత టెన్షనొచ్చేసింది. చుట్టూ చూస్తే దట్టమైన చెట్లు. చూడబోతే ఎవ్వరూ లేరు. సన్‌సెట్ అయ్యేలాగా నెమ్మదిగా చీకటి పడిపోతూ ఉంది. ఇప్పుడే ఇలా ఉందే, ఇక నైట్ ఇక్కడ లాక్ అయిపోతానేమో! అసలు నేను బతికి ఉంటానా? ఎలా బతికుంటాను చెప్పమా? ఇవేంటి అసలు ఈ పరిస్థితి ఏంటి? నేను ఇక్కడికి ఎందుకొచ్చాను అని నాకు చాలా అనిపించడం మొదలైంది. నాలో నెగెటివ్ వైబ్రేషన్స్ చాలా ఎక్కువైపోయాయి. అయినప్పటికీ ఎంతైనా గుడి, లోపల అమ్మవారు అని మనసుకి సర్ది చెప్పుకొని, ఆ అమ్మవారిని చాలా వరకు దండం పెట్టుకొని ప్రేయర్ చేసుకున్నాను. ఆహ్, చిన్నతనం నుంచి నిన్నే కదమ్మా ప్రేయర్ చేశాను. నేను ఒకవేళ గండంలో ఉన్నట్లయితే, ఈ గండం నుంచి నన్ను బయట పడవేయి తల్లి. ఇక్కడ నుంచి నా రూమ్‌కి బయటపడే దారి చూపించు అని నీళ్లు నిండిన కళ్ళతో దాదాపుగా ఏడుస్తున్నట్టుగా ప్రార్థించాను. ఆ అమ్మవారు వింటుందో లేదో నాకు తెలీదు గానీ, అప్పుడు నా మనసులో ఉన్న ఫీలింగ్ అయితే అది. అయితే అంతలోనే ఒక చిన్న విచిత్రం జరిగింది. అది నేను కూడా ఊహించలేదు. అందుకే చాలా ఆశ్చర్యపడ్డాను. అప్పుడే ఎవరో పంపినట్లు ఎవరో ఒకతను చిన్నగా సైకిల్ తొక్కుకుంటూ ఆ టెంపుల్ సైడ్ నుంచి వెళ్తున్నట్టుగా కనిపించాడు. నాకు ఆ టైంలో అతను ఒక దేవుడిలాగా కనిపించాడు. అతను సైకిల్‌లో మాత్రం ఆగకుండా ఫాస్ట్‌గానే ముందుకు వెళ్తున్నాడు. నేను బయటపడడానికి ఉన్న ఒకే ఒక్క సోర్స్ అతనే కదా! అసలు ఈ అమ్మవారే నాకు చూపించిందేమో అన్న ఫీలింగొచ్చేసింది. సో, వెంటనే నేను అతని వెంట పరిగెత్తాను. తనని పిలుస్తున్నాను. అతను వెనక్కి తిరిగి చూడటమూ లేదు, సైకిల్ ఆపడం లేదు సరికదా, కనీసం స్లో కూడా చేయడం లేదు.
అది ఎందువల్ల అనేది నాకు అర్థం కావడం లేదు. కానీ నేను ఇంకా చాలా ఫాస్ట్‌గా ఆ సైకిల్ నా చూపు నుండి మిస్ అయిపోకూడదన్న పట్టుదలతో ఏదో రన్నింగ్ రేస్‌లో వెళ్తున్నట్టుగా రన్ చేస్తూనే ఉన్నాను. పరిగెడుతున్నాను, పరిగెడుతున్నాను. సైకిల్ ముందుకు వెళ్తూనే ఉంది. పరిగెడుతున్నాను. అలా చాలా సేపు పరిగెత్తాను. అప్పుడు అతను మా వీధి ఎండైన చెట్లున్నాయి చూడండి, డెడ్ ఎండ్ అని చెప్పానే, అక్కడికి వచ్చి మళ్ళీ రోడ్డు మీదకు వెళ్ళిపోయాడు. సరిగ్గా అప్పుడే జరిగింది ఆ సంఘటన. అతను వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా నా వైపుకి వెనక్కి తిరిగి చూశాడు. అది చిన్న చీకట్లో కూడా అతను నెమ్మదిగా చిన్న చిరునవ్వు నవ్వినట్టుగా అనిపించింది. ఎందుకు అనిపించిందో అర్థం కాలేదు గానీ, అతను ఆ దేవతే బహుశా పంపిన వ్యక్తేమో అన్న నమ్మకం నాలో కలిగించింది. తలెత్తి చూశాను కదా! మా వీధిని చూడగానే నాకు పోయిన ప్రాణం తిరిగొచ్చిందండి. దేవుడా! ఈ గండం నుంచి తప్పించుకున్నా. ఇక చస్తే ఇటువైపు రాకూడదు అనిపించింది. అక్కడ వీధిలో ఎండ్‌లో ఒక చిన్న కిరాణా షాపు ఉండేది. ఆ అంకుల్‌తో నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాడిని. తన దగ్గరికి వెళ్ళి ఒక స్ప్రైట్ తీసుకొని ఇక లాభం లేదని తాగేశాను. దాహం భరించలేకుండా ఉన్నాను. అలసిపోయిన ఫీలింగ్. అతను "ఏంటి బాబు బాడీ మొత్తం చెమటలతో తడిసిపోయి పైగా ఫారెస్ట్‌లో నుండి వస్తున్నావు. ఎక్కడికెళ్ళావు ఈ పూట?" అని అడిగాడు. నేను తనకి జరిగిందంతా చెప్పా. అలా చెప్పబోతూ కూడా టైం చూసుకున్నా. టైం చూస్తే నమ్మలేకపోయా. నా కళ్ళు నన్నే మోసం చేస్తున్నాయా? మైండ్‌లో చిప్ ఏమైనా దొబ్బిందా? అనుకున్నా. అలా అనుకోవడానికి కారణం లేకపోలేదు. అప్పుడు టైము సరిగ్గా 5:30 అయింది. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నేను ఈజీగా అరగంట సేపు ఫాస్ట్‌గా పరిగెత్తాను. ఖచ్చితంగా ఫాస్ట్‌గా పరిగెత్తాను. అది 25-30 నిమిషాల సేపు పరిగెత్తాను. నేను ముందు రూమ్ నుండి కిందకి దిగి ఆ టైం అప్పుడు చూసుకుంటే 5. వితిన్ 25 మినిట్స్ నేనక్కడికి ఎలా వెళ్ళానో, అక్కడ కాసేపు ఎలా ఉన్నానో, మళ్ళీ అంతే ఫాస్ట్‌గా 25 మినిట్స్ రన్ చేస్తే, మళ్ళీ 5:30 కంటే ముందే ఇక్కడికి ఎలాగ రూమ్ దగ్గరకు వచ్చేసానో, ఇదంతా ఎలా సాధ్యం? దీన్ని ఏమంటారు? నాకేమైనా భ్రమ కలిగిందా? లేకపోతే ఇదంతా కలా? నేనెక్కడికి వెళ్ళలేదా? లేక నేను రోడ్డు మీద మాట్లాడుతున్నది కలా? నిలబడింది నిజమా? అసలు ఏమైంది నాకు అని షాక్ అయిపోయాను. కాసేపు నాకు మెదడు పనిచేయలేదు. అప్పుడు ఇంకా భయమేసింది. ఇదంతా ఎలా సాధ్యం? ఏ మానవాతీత శక్తో, ఏ మానవాతీత విశేషమో జరిగితే తప్ప ఇటువంటివి జరగవు. అంటే ఆ సుడిగాలి నన్ను వితిన్ సెకండ్స్ ఆ టెంపుల్ దగ్గరికి తీసుకుపోయి ఉండాలి. కానీ అదెలా సాధ్యం? అసలు నాకెందుకు గుర్తులేదు? జరిగిందంతా ఎలా మర్చిపోయాను నేను? నేనేమి చిన్న పిల్లోడినైతే కాదు. అప్పటికే నాకు 20 ఏళ్ళండి. 5'11" హైట్, పైగా బావుంటాను కూడా. 70 కేజీల బరువుంటాను. అంత పర్సనాలిటీని నాకే తెలియకుండా ఒక చిన్న సుడిగాలి ఎలా తీసుకొని వెళ్ళిపోయిందో ఏమీ అర్థం కావడం లేదు. రూమ్‌కి వెళ్ళి ఆ షాప్ అతనితో ఏదో చెప్పి రూమ్‌కి వెళ్ళి పడుకున్నా. అలా పడుకున్నాను. మిడ్‌నైట్ సడెన్‌గా మెలుకువొచ్చిందండి. చూస్తే రూమంతా చీకటిగా ఉంది. తిరుగుతూ ఉన్న ఫ్యాన్ కూడా ఆరిపోయినట్టుగా ఉంది. నా శరీరం అంతా విపరీతంగా ధారలు కట్టి కారిపోతున్నాయి చెమటలు. ఏంటి కరెంటు పోయిందా? అనుకున్నాను లోలోపల. కానీ లేచే ధైర్యం లేదు. లేవాలనుకుంటున్నా, కానీ లేవలేకపోతున్నా. ఏంటో తెలియని ఇబ్బంది. మీద ఎవరో పడుకున్న బరువు. గుండె మీద ఎవరో కూర్చున్నట్టుగా అనిపిస్తోంది. కానీ కళ్ళు పొడుచుకొని చూసినా ఎవ్వరూ కనిపించటం లేదు. ఆ సమయంలో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. చేతులు లేపాలని ప్రయత్నిస్తున్నా. బట్ నా వల్ల సాధ్యం కావడం లేదు. కాళ్ళు కదపాలనుకుంటున్నా. అబ్బే! అస్సలు కుదరడం లేదు. దీన్ని స్లీపింగ్ పారాలిసిస్ అంటారని నాకు తెలుసు. కానీ ఇది ఎలాగే ఇలా అవుతుంది? ఏంటి? ఎందుకిలా అవుతోంది? ఇలా లాభం లేదు అనుకున్నా. కానీ నా మెదడు నా కంట్రోల్‌లోనే ఉందండి. అప్పుడు సరిగ్గా ఏవో గజ్జెల చప్పుడు. మెల్లగా రూమ్‌లో ఎవరో పెద్దగా చప్పుడు చేయకుండా తిరుగుతూ ఉన్నట్టుగా, నన్నే అబ్జర్వ్ చేస్తున్నట్లుగా ఏవో అర్థం కాని క్రీపీ సౌండ్స్
ఆ సౌండ్స్ నన్ను పిలుస్తున్నట్టు, ఎవరో గుసగుసలాడుతున్నట్టు, అలాంటి భ్రాంతో, భ్రమో, నిజమో తెలియని అనుభూతి కలిగింది నాకు. అంతేకాదు, ఒక్క క్షణం డోర్స్ దబదబదబ బాదుతున్నారెవరో. విండోస్ ఔట్ సైడ్ నుంచి ఏవో వింత వింత సౌండ్స్. ఎలాంటి సౌండ్స్ అని పలానాది సౌండ్ అని చెప్పలేము. ఏదైనా కింద పడినదా? లేక ఎవరైనా చేత్తో తడుతున్నారా? లేక ఏదైనా స్టిక్‌తో కొడుతున్నారా? ఏమీ చెప్పలేం. అటువంటి విచిత్రమైన సౌండ్స్. నాకు చాలా భయం వేయడం మొదలుపెట్టింది. మర్చిపోయినదంతా మతిలోకొచ్చినట్టుగా ఇందాకటి నుంచి గుండె దిటవు చేసుకుని ఒక్కడినే పడుకున్నానే, అదంతా ధైర్యం కూడగట్టుకున్నదంతా గాలికెగిరిపోయినట్టుగా విపరీతమైన భయం నన్ను ఆవరించింది. కరెంటయితే రాలేదు. నాకు మెలకువ వచ్చినా అసలు కదలకుండా అలాగే ఉండిపోవలసి వచ్చింది. అది ఎంతసేపయిందో నాకే తెలీదు. కానీ కొంతసేపటికి నా మనస్సులో నాకు సంబంధించిన, నాకు తెలిసిన దేవుళ్ళందరినీ వరుసగా పేర్లు పెట్టి పిలుస్తూ, లోపల లోపలే ప్రేయర్ చేసుకుంటూ, నాలోని భయాన్ని అణుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాసేపటికి ఆ బరువేదో కొంచెం తేలికైనట్టు వినిపించింది. ఆ సౌండ్స్ కూడా తేలికైనట్టు వినపడ్డాయి. బరువు కూడా తేలికైనట్టు ఫీలయ్యాను. అంతే. చాలా చాలా కష్టంగా కళ్ళు మూసుకొని, కరెంటయితే రాలేదు ఆ రాత్రంతా. కళ్ళు మూసుకొని తెల్లవారుజాము వెలుగు కిటికీలోంచి లోపల పడే వరకు కూడా అలాగే పడుకొని నిద్రపోవడానికి ప్రయత్నం చేశాను. ఇక ఎప్పుడో అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్ర పట్టింది. కానీ ఉదయం లేచాక జరిగింది, క్రితం రోజు సాయంత్రం నుంచి జరిగిన విషయం తలుచుకుంటే అసలు ఫేస్ చేసింది నేనేనా? అసలు నేను బతికే ఉన్నానా అని నన్ను నేను నమ్ముకోవడానికి చాలా టైం పట్టిందండి. ఇంకా మీకిక్కడ ఒక విషయం చెప్పాలి. ఇలా అప్పుడప్పుడు జరిగేది అప్పటినుంచి. అర్ధరాత్రులలో నేను అబ్జర్వ్ చేస్తే ఆదివారాల రాత్రులు, అమావాస్య రాత్రులు ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉండేవి. నేను గుర్తు కోసం క్యాలెండర్‌లో నోట్ చేసుకునేవాడిని. నా ఫ్రెండ్స్ రూమ్‌లో ఉన్నప్పుడు మాత్రం ఆ సౌండ్స్ నాకు మాత్రమే వినిపించేవి. ఈ విషయం వల్ల మరికొంచెం భయం వేసి అసలు స్టడీస్ మీద కూడా సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోయేవాడిని. అలా ఒక 3 నెలలు గడిచాయి. మళ్ళీ ఒక మిడ్‌నైట్ అమావాస్య. అది చూసి నాకు చాలా భయం పట్టుకుంది. మళ్ళా ఎవరైనా నన్ను ఎత్తుకుపోతారా? లేకపోతే ఏం జరుగుతోంది? ఏంటిదంతా అని ఈవినింగు ఆ అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళి అక్కడ చాలాసేపు ఏవేవో శ్లోకాలు, ప్రేయర్స్ నాకు తెలిసినవన్నీ చదువుకున్నా. అమ్మ నన్ను కాపాడు. నాకే పాపం పుణ్యం తెలీదు. నేనేం చేశాను? చదువుకోవడానికి వచ్చాను. నన్నెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాయి ఈ దుష్ట శక్తులు? వీటి బారి నుంచి నన్ను కాపాడమ్మా అని చాలా వేడుకున్నా. నా కళ్ళు నాకు తెలియకుండానే వర్షించటం మొదలుపెట్టాయి. ఆ పూజారి నాకేసి వింతగా చూస్తూ ఉండటం, అప్పుడప్పుడు లోపలికి వెళ్ళటం, రావటం అంతే. అలా టైము 8 అవుతోంది. టెంపుల్ క్లోజ్ చేసే టైం కాబట్టి పెద్దగా ఎవరు లేరు. నాకేమో రూమ్‌కెళ్ళాలంటే భయం. అక్కడే అమ్మ ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆ పూజారి చూసి చూసి "ఏమైంది బాబు? ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమైంది?" అని అడిగాడు. నేను అతనితో జరిగింది మొత్తం చెప్పాను. ఈరోజు అమావాస్య. నైట్‌కి మళ్ళీ ఆ సౌండ్స్ గానీ, అలాంటి ఏదో బరువు లాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ అవుతుందేమో అని ఆలోచిస్తే చాలా భయంగా ఉంది. ఆ రూమ్‌లో నేను ఉండలేను. ఎలాగా? ఇక్కడ ఉండలేను, అక్కడికి వెళ్ళలేను. ఈ సందిగ్ధంలోనే ఏడుస్తున్నా అని చెప్పాను. అప్పుడతను నాకేసి చాలా జాలిగా చూసి టెంపుల్ లోపలికి వెళ్ళి ఒక కుంకుమ ప్యాకెట్ తీసుకొని, ఆ తర్వాత అమ్మవారి కాళ్ళ దగ్గర ఉన్నటువంటి శ్రీచక్రం మీద ఉంచిన ఒక నిమ్మకాయ కూడా తీసుకొచ్చి నాకిచ్చాడు. ఆయన అన్నాడు, "కుంకుమ వాటర్‌లో కలిపి మీ రూమ్ చుట్టూ గ్యాప్ లేకుండా రక్షరేఖలాగా పొయ్యి. ఒక సర్కిల్‌లాగా ఇంటి చుట్టూరు చేసుకో. మళ్ళీ నువ్వు పడుకునేటప్పుడు నీ తల కింద ఈ నిమ్మకాయని పెట్టుకో. అమ్మ రక్ష నీకు ఉంటుంది. నీకు ఏమీ జరగదు. ఏ చెడు శక్తి కూడా నిన్నేమీ చేయలేదు. ధైర్యంగా వెళ్ళు బాబు" అని ధైర్యం చెప్తూ అన్నాడు. అది
పూజారి కాకుండా అమ్మవారే చెప్పినట్టుగా అనిపించింది. సరే అని ఒక బకెట్‌లో కొంచెం కుంకుమ కలిపి, నేను ఉండే ఆ హౌస్ చుట్టూ ఒక సర్కిల్‌లాగా వీలున్నంత వరకు పోసేశాను. ఆ లెమన్‌ని నా పిల్లో కింద పెట్టుకొని, ఆ కుంకుమని నుదుటికి పెట్టుకొని, పడుకునే ముందు అమ్మవారిని ప్రేయర్‌ని చేస్తూ పడుకున్నాను. విచిత్రం ఏంటంటే, ఆ రోజు నాకు బాగా నిద్ర పట్టింది. ఏ సౌండ్స్ గానీ, ఏ పిలుపులు గానీ, అంతవరకు నేను గత కొన్ని వారాలుగా అనుభవిస్తున్న, నెలలుగా వింటున్న ఆ సౌండ్స్ గానీ, ఆ నరకం గానీ ఏమీ లేవు. పీస్‌ఫుల్‌గా నిద్రపోయా. ఇంకా అటు తర్వాత చాలా నెలలు అలాగే నిమ్మకాయని తెచ్చుకొని, పెట్టుకొని పడుకోవటం, అలా చేసుకొని అలవాటు చేసుకున్నాను. కానీ మళ్ళీ ఆ రూమ్‌లో నాకు అటువంటి ఎక్స్‌పీరియన్స్ ఏది జరగలేదు. ఇది నా లైఫ్‌లో నేను నిజంగా ఎదుర్కొన్నటువంటి భయానక సంఘటన. అటు తర్వాత ఎప్పుడూ కూడా ఎన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో నేను తిరిగినప్పటికీ కూడా ఎక్కడా నేను ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయలేదు. ఒక్కడినే రూమ్‌లో ఉండలేదు అని మన సబ్‌స్క్రైబర్ అయినటువంటి జయదీప్ గారు మనకి తన జీవితంలో జరిగిన ఈ భయానకమైన సంఘటనని మన ఛానల్‌లో మనతో పాటు షేర్ చేసుకున్నారు. అందువల్ల ఆయనకి మన ఛానల్స్ తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో, ఈ స్టోరీ మీకెలా అనిపించింది? మీకెలాగా మీరు ఫీల్ అయ్యారు? అనే విషయాన్ని మీరు మన కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని, అట్లాగే మీరు మన వీడియోని ఓపెన్ చేయగానే లైక్ కూడా చేస్తారని, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంతా కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, మీ అందరికీ నచ్చే మరొక ట్రూ ఇన్సిడెంట్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అదేవిధంగా మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఏ భయానక సంఘటన అయినా నాతో గనక షేర్ చేసుకొని మన ఛానల్‌లో వినాలి అని మీరు అనుకున్నట్లయితే, తప్పకుండా కింద డిస్క్రిప్షన్స్‌లో కామెంట్ బాక్స్‌లో ఇచ్చినటువంటి నా ఈమెయిల్ ఐడీకి మీరు మీ అనుభవాన్ని తెలియజేస్తూ నాకు మెయిల్ చేయండి. దాన్ని త్వరలోనే మన ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. సో, మరొక మంచి ట్రూ ఇన్సిడెంట్‌తో మీ ముందుకొచ్చే వరకు బాయ్ ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్‌ని సదా కోరుకుంటూ ఉంటాను. మరి లైక్ చేస్తారు కదూ!